ప్రజాస్వామ్యబద్ధంగా పల్లెలు ఈరోజు తమ రామరాజ్యాన్ని ఎన్నుకుంటున్న సందర్భంలో నా ఓటకు కూడా వినియోగించుకున్నాను. కేరళలోని తిరువనంతపురంలో కాషాయ జెండా ఎగిరినట్టు రూరల్లో అన్ని గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీకి దగ్గరున్న వాళ్ళు, ఎందుకంటే ఇది పార్టీ ఎలక్షన్ కాదు, మద్దతుదారులే ఉంటారు. ఐడియాలజీ ఎవరికైతే ఈ దేశం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మంచి దీంతో జిల్లాలో మంచి స్థానాలు ఇందూరు రూరల్లో మన దగ్గర రూరల్లో మనం గెలుస్తామని చెప్పి నమ్మకం ఉంది. ఎవరైతే గ్రామ సేవ చేద్దామని నిస్వార్థంగా ముందుకు వచ్చారో వాళ్ళని ప్రజలు ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఆశీర్వాదం 70% అయిపోయినట్టుంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా తొందరగా వచ్చి ఓటేసి ఓటకు వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నందుకు ఓటు హక్కులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా సొంత గ్రామం రాంపూర్ గ్రామంలో, బిస్పల్ మండలం రాంపూర్లో మరి స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్కు వార్డు మెంబర్లు జరుగుతున్న ఎన్నికల్లో ఈరోజు మా గ్రామంలో ఓటేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరపకుండా మరి ఈ గ్రామాలు అస్తవ్యస్తంగా తయారైనటువంటి సందర్భంలో కనీసం ప్రభుత్వం కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా చెట్లు పెంచినటువంటి హరితారంలో పెరిగినటువంటి చెట్లను కానీ, అదేవిధంగా ట్రాక్టర్లు కూడా ఉపయోగించకుండా ఈరోజు అస్తవ్యస్తంగా మూలపడినటువంటి సందర్భం కనపడ్డది. ఇప్పటికైనా మరి ఎవరు గెలిచినా ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్లు మరి వార్డు మెంబర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గ్రామాల ముఖ్యంగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా ఈరోజు ఆ విధంగా న్యాయబద్ధంగా వాళ్ళకు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీటీ మన మెంబర్లు కానీ పనిచేయాలని చెప్పి కోరుకుంటూ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడో ఎన్నికలు జరగాల్సినటువంటి ముఖ్యంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట తప్పి మరి ఆ మాట తప్పి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా న్యాయబద్ధంగా, నిజాయితీగా పనిచేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మేము నమ్ముతా ఉన్నాం. ఆ విధంగా మరి ఈరోజు నేను కూడా ఓటేసి రావడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం.